ఐబొమ్మ రవి అరెస్ట్ అయినది అందరికీ తెలుసు అన్న. కొంతమంది రవి పర్వాలే బాగానే ఇచ్చారు సినిమాలో. తిరిగి లేని వాళ్ళకు 2000-3000 ఖర్చు పెట్టేదానికన్నా ఫ్యామిలీకి ఐబొమ్మలు చూద్దామని చాలామంది అనుకుంటున్నారు. అన్న సినిమా ఇండస్ట్రీ ఎటు కావాలన్నా నేను చెప్తా, మీరు నిన్న వాళ్ళ నుంచి సినిమాలు తీసే నుంచి హీరోల నుంచి వాళ్ళ నుంచి న్యాయం ఉంది. ఎట్లా అంటే వాళ్ళు ఖర్చులు పెట్టి నిర్మాతలు ఎంతో ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద సెట్టింగులతో నష్టపోతారు. ఇలాంటివి వచ్చి ప్లే చేసి రవి నుంచి న్యాయం ఉంది. పేద ప్రజలకు 2500, 1000 రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఐబొమ్మ సినిమా చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళ నుండి సైడ్ నుంచి న్యాయం ఉంది, అక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి న్యాయం ఉంది. రెండు దిక్కుల న్యాయం ఉంది కాబట్టి మనకు మధ్యలో ఒక ప్రభుత్వం అనేది ఉంది. ఆ ప్రభుత్వం చెబుతుంది అతను అరెస్ట్ చేసి కటకళ్ళకి పంపించాలన్నా, లేదంటేనా కొద్ది రోజులు లోపల పెట్టి బయటికి పంపాలనేది ఒక ప్రభుత్వం అనేది ఉంది. వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒక మాట, వీళ్ళు ఒక మాట, కాలేజీ ఒక మాట, వ్యవసాయానికి కూడా పోయేటోడు ఒక మాట, వ్యాపారం చేసేవాడు ఒక మాట, వాళ్ళు వీళ్ళు ఒక మాట అని ప్రభుత్వాన్ని మనము దూషించకూడదు. పోలీసులు తప్పు చేసిన వ్యక్తి ఎవరన్నా కానీ పట్టుకుంటారు. మన ఠాగూర్లో అది మంచి పని అన్న, మంచి పని. మరి ఠాగూర్లో చేసినది ఎంతో మంచి పని జనాలకు చూపించినారు. అలాంటిది చిరంజీవిని ఎలా పట్టుకున్నారు? పోలీసు దృష్టిలో తప్పు. ప్రజలకు మేలు చేసినొచ్చు ఠాగూర్లో, కానీ పోలీసు దృష్టిలో తప్పు. రవి చేసినది తప్పు అని ప్రజలు నిందిస్తే సరిపోదు. ఒక ప్రభుత్వం అనేది అది ప్రభుత్వం చెప్తుంది, అంతేగాని మనం వాళ్ళొక మాట ఇలా మాట అనకూడదు. సినిమాలు నిర్మాతలు ఎంతో దెబ్బతింటారన్న. మన గురించి ఆలోచించుకుంటే మనం ఎట్లా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నారు సినిమాలు, నష్టపోకూడదు కదా. అందరి నుంచి అందరం బాగుపడాలా. ఒకడు నష్టపోయి ఒకడు బాగుపడితే బాగుండదు కదా.